ఈరోజు మా వంటగదిలో పెసరట్టు ఉప్మా వేయడం నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు పొట్టు పెసరపప్పు. దీన్ని నీళ్లు పోసి 2 గంటలు 3 గంటలు నానబెట్టాలి. నానబెట్టి మిక్సీ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇది పెసరట్టు వేయడానికి పిండి రెడీ చేసుకున్నాం. పెసరట్టులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం ముక్కలు, కొత్తిమీర అన్నీ చిన్నగా కట్ చేసి ఉంచని పెసరట్లో ఉపయోగిద్దాం. ఇప్పుడు ఉప్మాకు కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ అరకప్పు, ఆయిల్ సరిపడా, ఉప్పు కొద్దిగా, ఉప్మా పోపు దినుసులు, పల్లీలు, పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. స్టవ్ వెలిగించి ఇప్పుడు దీనిలో కాగిన తర్వాత మొత్తం పోపు సాగు వేసేద్దాం. పోపు దినుసులు ఇప్పుడు ఎండుమిర్చి, ఇప్పుడు నీళ్ళు వేసుకున్నాం. దీనిలో అరకప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి అరకప్పు నీళ్ళు వేస్తే సరిపోతుంది. కొంచెం వేసి వేసేటప్పుడు కలుపుదాం. అలాగా పెసరట్లోకి ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు పెసరట్టు వేయటం చూపిస్తాను. దీనికి మూత పెట్టేసుకుందాం, వేడి చల్లారకుండా. ఇప్పుడు పెసరట్టు వేయటం చూద్దాం. వేసి దీనిలో మనం అన్నీ కలిపిన అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి అన్నీ కలిపినవి దీని మీద వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి తిరిగేద్దాం. పైన కూడా కొంచెం ఆయిల్ రాసుకుంటే చక్క కాలింది. దీనిలోనే మనం ఉప్మా పెట్టి తిన్నబండ ఉప్మా వేసి చట్నీ వేసి సర్వ్ చేద్దాం. ఇప్పుడు పెసరట్టు కావాలి.